ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఈరోజు కథాంశం, సతీదేవి పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి తన పుట్టింటి మీద ఉన్న మమకారంతో పరమేశ్వరుని అర్థించింది. నానా, ఏ భావన చేత మనము, ఒక్కసారి ఈ మాట వినండి, మమకారం అనేది ఒక్కోసారి అది వికారము కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఏది కూడా ఇక్కడ పరమేశ్వరుడి దగ్గరికి సతీదేవి వెళ్ళి భర్త ఆ విధంగా తన మామగారు తనను అవమానించిన విధానాన్ని చక్కగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా సతీదేవికి చెప్పిన పుట్టింటి మీద ఉన్నటువంటి ఒక మమకారం చేత, తండ్రి మీద వారి మీద ఉన్న కన్న మమకారం చేత పరమేశ్వరుని అర్థించింది. నా కోరికను మన్నించి ఈసారికి పుట్టింటికి నన్ను పంపండి. అస్సలు విషయం నేను తెలుసుకుంటాను. సృష్టి ప్రదాతలైన మీ గొప్పతనాన్ని తెలియక నా తండ్రి చాలా పొరపాటు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ అలా నా తండ్రి గారు చేయరని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి నిజానిజాలు ఏమిటో ఆయనకు నేను తెలియజేస్తాను, రండి అని చెప్పని అనగా వెంటనే మనం భూలోకానికి వెళ్ళిపోదాం అంది అప్పుడు సతీదేవి. ఆ సమయంలో ఆమెలో ఒకవైపు బేలతనం కనిపిస్తుంది, మరోవైపు నిస్సహాయత్వము కూడా కనిపిస్తుంది. శివుడు కొద్దిగా మెత్తబడ్డాడు. అయినా మరోసారి చెప్పి చూద్దామనుకున్నాడు. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ప్రియసఖి, నా మాట విను, ఒక్కసారి ఆలోచించు. నేను చెబుతున్న విషయంలోని విషయాన్ని గ్రహించు. నీలో ఉన్న ఈ ప్రేమను, అనురాగానికి నేను పరవశించిపోతున్నాను. కానీ పిలువని పేరంటానికి వెళ్ళడం అంత సబబు కాదు. అది అవమానహేతువై మానసిక బాధను కలిగిస్తుంది. నీ అర్థింపులతోని బేలతనాన్ని చూస్తుంటే నిన్ను వెళ్ళవద్దననేందుకు కూడా నాకు నోరు రావడం లేదు. పరిస్థితులు చూస్తుంటే నీ తండ్రి నీవనుకున్నంత గౌరవాన్ని నీకు ఇస్తాడనే నమ్మకమూ లేదు. కాబట్టి నువ్వు చెప్పే మాటలు ఏమాత్రం కూడా అతడు తలకెక్కించుకోడు. సరికదా, నిన్నే తులనాడే అవమానించే పరిస్థితి రావచ్చు. అందుకే నువ్వు వెళ్ళకుండా ఉండడమే ఉత్తమం అనిపిస్తుంది. ఏమంటావు అన్నాడు పరమేశ్వరుడు గోముగా సతీదేవితో. ఏం చెప్పాలో అర్థం కాక మహేశ్వరికి ఒకవైపు కన్న తండ్రి, మరోవైపు కట్టుకున్న భర్త. ఎవరినైనా అడిగితే ఏం చేస్తాం? ఏం చెప్తారు? నీకు భర్త ముఖ్యమా, ఇటు కన్న తండ్రి ముఖ్యమా? నాకు కన్న తండ్రి చాలా ముఖ్యం. భర్త కాదా? భర్తే ముఖ్యం. కన్న తండ్రి కాదా? ఇరువురు ముఖ్యమే. అలా ఎలా అని అనుకుంటే ఇక్కడ త్రాసు ఎటు ఎలా మొగ్గాలి? కన్నవారి మీద మమకారం, ఇటు అద్భుతమైన గొప్పనేటి ఒక సృష్టి ప్రదాత ఈశ్వరుడు. ఎటువైపు మొగ్గాలో అంతుబట్టలేదు ఆ తల్లికి. స్వామి, ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. నిజంగా నా తండ్రిలో లోపమే కనుక ఉంటే అదేదో నేను సవరించే వస్తాను. మీరనుకుంటున్నట్లు నన్ను కూతురని కూడా భావించకుండా ఒకవేళ కూడా అవమానించేందుకు పూనుకుంటే మాత్రము నేను సహించను. చేయాల్సిందేదో చేస్తాను. నాపై దయ ఉంచి వెళ్ళడానికి నాకు అనుమతినివ్వండి ప్రభు అని వేడుకుంది. ఇంత చెప్పినా వీడని ఆమె మంకుపట్టుకో మహేశ్వరుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా సరే వెళ్ళు అని చెప్పని నందీశ్వరుడు రుద్రగణాలతో పాటు ఇవన్నీ కూడా నీకు తోడుగా వస్తాయి అని
కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు పరమేశ్వరుడు. పతి అనుజ్ఞ ఇవ్వడం ఆలస్యం ఆనందపడుతూ సంతోషంతో నందీశ్వరుడు రుద్రగణాలను తోడుకొని సంతోషంగా పుట్టింటికి పయనమవుతుంది ఆ దాక్షాయణి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు సైతం తెలిసిన ఆ పరమేశ్వరుడు సదాశివుడు అతను మాత్రం నిర్వికారంగా సతీదేవిలను వైపు అలా చూస్తూ ఉన్నాడు, నవ్వుతున్నాడు. అన్నీ తెలుసు. మహేశ్వరుడు తన పతి పరమేశ్వరిని ఆహ్వానించకుండా తన భర్తను మూర్ఖంగా తలపెట్టిన యాగాన్ని చూసి దక్షిణి భార్య ప్రసూతీదేవి ఈ పరిస్థితిని ఎంతవరకు దారితీస్తుందో అని చెప్పి ఆందోళన అలా చెందుతూ ఇంతటి శుభకార్యాన్ని జరుపుతూ ఇంతమందిని ఆహ్వానించి కన్న కూతురికి కూడా కనీసం వర్తమానం కూడా పంపించనందుకు ఆమె కన్న కడుపు క్షోభిల్లుతుంది. ఈ విషయమై ఎంత చెప్పినా వినని భర్త అజ్ఞానానికి ఒక సమయంలో ఖండిస్తుంది కూడా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం పాపం చేశాను నేను? ఎందుకు ఈ దురవస్థ? అల్లుడు బిడ్డను ఆహ్వానించలేనటువంటి ఈ యొక్క యజ్ఞము, ఇది ఒక యజ్ఞమేనా? భర్త మాటను జవదాటి తను ఏమి చెప్పలేదు. అయినా భార్య మాటకు ఏమాత్రం గౌరవం ఇవ్వడతను. కూతురిని పిలిచేందుకు ఇష్టపడడు దక్షుడు. అంతేకాదు, ఒకవేళ పెద్దలంటే గౌరవం లేని ఆ దరిద్రుని ఇల్లాలైనటువంటి ఒక నీ కూతురు సిగ్గు లేకుండా ఈ యాగానికి వచ్చినా ఎవరు స్పందించకూడదు. చూశారా? ఒకవేళ బిచ్చగాడిని ఒకవేళ వెళ్ళమనన్నా, ఒకవేళ కూతురు ఇక్కడికి వచ్చినా మీరెవ్వరు కూడా మాట్లాడకూడదు, గౌరవం ఇవ్వకూడదు, ఇదే నా ఆజ్ఞ అని ఆంక్షను విధించాడు దక్షుడు. ప్రసూతి తల్లడిల్లిపోయింది, భయపడుతున్నది. ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎంత కాదన్నా ఆమె తన కన్న కడుపు. తండ్రి కారణం ఈ విధంగా ఏమాత్రం కూడా కాదనుకున్నా తేలికగా మమకారాన్ని ఆ తల్లి ఎలా వదిలివేస్తుంది? అందుకని ఆమెలోని తల్లి మనసు సంక్షోభములో పడిపోతుంది. ఏం చేయాలి అర్థం కావడం, మనసు కకావికలమవుతున్నది. ఒకవేళ భర్త ఊహిస్తున్నట్టుగా కూతురే కనుక వస్తే తప్పకుండా ఆమెను ఆదరించేందుకే నిర్ణయించుకుంది. ఏం జరిగినా అదే జరుగుతుంది. అయితే కూతురు మీద ప్రేమతో ఈ నిర్ణయానికి వచ్చినా కూడా దీనికి భర్త ఎలా స్పందిస్తాడో అన్న ఒకవైపు ఆందోళన పడుతూనే ఉంది ఆ ప్రసూతిదేవి. ఇలా మమకారం ఒకవైపు, అధికారం ఒకవైపు ప్రసూతిని తీకమక పెడుతున్నట్టుంటక ఆ సమయంలోనే కైలాసం నుంచి సతీదేవి వచ్చిందన్న వార్త అక్కడ తెలుస్తోంది. అక్కడ అన్ని ఆలోచనలే మాయమై కూతుర్ని ఎప్పుడెప్పుడు చూడాలనేటువంటి ఒక అభిమానం ఆ విధంగా ఒక్కటే పైకి లేస్తుంది. ఇంకా ఆలస్యం చేయలేదు. అంతే, ఒక్కసారిగా తానున్న గదిలో నుంచి యాగశాల వైపు ఒక్కొక్క అడుగు వేస్తుంది ప్రసూతి. భర్త అనుమతితో భూలోకానికి పయనమైన సతీదేవి ఎంతో సంబరంతో తన సొంతింటికి ఆనందంగా వస్తుంది. అక్కడ జరుగుతున్న కోలాహలాన్ని గమనించి ఆనందంగా ఇంటిలోకి అడుగు పెడుతోంది. కానీ ఆమెను ఎవ్వరు కూడా తలెత్తి చూడనైనా చూడడం లేదు. చూస్తే ఏమవుతుందో, చూడకుంటే ఏమవుతుందో, పలకరించినా కష్టమే, పలకరించకపోయినా కష్టమే. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. పన్నెత్తే పలకరించనైనా పలకరించరు కూడా. అక్కడ లోపల ఈ పరిస్థితికి దిగులు చెందుతున్నా కూడా పైకి మాత్రం ఇవి మాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళేందుకు అలా సతీదేవి అడుగెడుతుంది. ఇంతలో తల్లి ఎదురుగా వస్తుంది. అప్పటి వరకు గుండెల మాటలు దాచి ఉంచిన ఆ ఆవేదన కట్టలు తెంచుకొని కళ్ళ వెంబడి ప్రవాహమై పారుతుంది. కన్న తల్లిని చూసి ఒక్కసారి ఇరువురి స్థితి అదే. అమ్మా అమ్మా. ఆ ఆనందం అద్భుతమైంది.
కన్న తల్లి యొక్క ప్రేమ అపారమైనది. అది చెబితే ఎంత చెప్పినా అది ఇంకా ఇంకా చెప్పాలని ఆ తల్లి యొక్క ప్రేమ అద్భుతమైనది. తల్లి కూతురు ఇద్దరు కూడా గాఢంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వెంటనే సాధారణంగా లోనికి తీసుకొని వెళ్ళింది ఆ తల్లి. ఇలా సతీదేవి రాకను చూసిన మిగిలిన అక్కా చెల్లెలందరూ కూడా ఆమె చింత చేరి ఆనందంగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు. సమయం అలా గడుస్తూనే ఉంది. అప్పుడే తల్లి కూడా సతీదేవి దగ్గరికి వచ్చి, అమ్మ తల్లి కుశలమేనా? ఈ యాగాన్ని నీ పతిని అవమానించేందుకే నీ తండ్రి తలపెట్టాడు తల్లి, నీకు తెలుసా? ఇప్పుడు ఇక్కడ నిన్ను ఒకవేళ నీ తండ్రి చూసినా ఉగ్రుడైపోవచ్చు, కన్న మమకారం ఉండకపోవచ్చు, నీ భర్తను తూలనాడవచ్చు. అయినప్పటికీ నీవు ఏమాత్రం కూడా ఆగ్రహించకు, మాట్లాడకు, మౌనాన్ని ఆశ్రయించు, మౌనమే మూలంగా భావించు. ఇద్దరు మాట్లాడితే అది జగడం మరింత పెద్దదవుతుంది. ఆ సందర్భంలో ఒక్కరు మౌనం ఉండాలి. ఇరువురు కూడా మౌనం ఉంటే అది నిశ్శబ్దమే భయంకరమైన విస్ఫోటనానికి కారణం. మరి ఒకవేళ ఒకరు మౌనంగా ఉన్నప్పుడు మరొకరు ఆక్రోశంగా ఉన్నప్పుడు మార్పు జరుగుతుంది. ఇరువురు ఆవేశంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అర్థం కాదు. అలా కొద్దిసేపు అందరితో మాట్లాడిన అనంతరం తల్లితో కలిసి యాగశాలకు వచ్చారు. అలా ఇదే సమయంలో అక్కడ యాగం చేసేందుకు ఉపక్రమిస్తూ భార్య కోసం అటు ఇటు చూస్తున్నాడు దక్ష ప్రజాపతి. భార్య కూతుళ్ళతో వస్తున్నటువంటి ఒక ఆ సతీదేవి తర్వాత ప్రసూతిదేవి అటు భార్య కూతురుని ఇద్దరిని కూడా చూస్తూ అలా నిశ్చేష్టుడై ఉన్నాడు. కన్నులు ఎరుపు ఇట్ట భయంకరంగా చూస్తూ ఎన్నాళ్ళో తన కంటబడ్డ ఆ కూతురుని ఒక్కసారి తన మనసులో ఉన్నటువంటి ఒక మమకారాన్ని కూడా పెళ్ళుబుకుతున్నా కూడా కన్న బిడ్డ కన్న మమకారం అలా భావన వస్తున్నా కూడా వెంటనే లేద్దామనుకున్న భావనలు వెంటనే దాన్ని దిగమింగుకొని సర్వం మరిచి ఆప్యాయంగా తన బిడ్డను గాఢాలింగనం చేసుకోవాలని అనుకుంటున్నాడు. దగ్గరికి రాబోతాడు. కానీ ఏం జరిగింది? ఇంతలో శివుడు చేసిన అవమానం వెంటనే గుర్తుకొచ్చింది. ఆగిండి అక్కడ. బిడ్డ దగ్గరికి వెళ్ళడం లేదు. ఆప్యాయత స్థానాన్ని ఆగ్రహం ఆక్రమించింది. మమకారం ఏదైతే ఉంటుందో ఆ మమకారం దగ్గర ఆగ్రహం ప్రారంభమైంది. ప్రేమ అక్కడ పగ, ఈర్ష్య ప్రారంభమైంది. ప్రసూతి, ఆమెను ఇక్కడికి రమ్మను నిన్ను ఎవరు ఆహ్వానించారు? నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? నేను నిర్వహించే కార్యక్రమానికి రమ్మనకుండా వచ్చేందుకు నీకు సిగ్గు లేదా? చీ. అలా సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చిన దాన్ని ఆప్యాయంగా ఆదరించి తీసుకునేందుకని నీకైనా అక్కర్లేదా? కూతుర్నని అభిమానం కూడా లేకుండా పరుషంగా పలుకుతున్న తండ్రిని చూడగానే ఈమెకు కోపం కట్టలు తెంచుకుంది. అయినా తల్లి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. కోపాన్ని దిగమింగుకుంటూ తండ్రి ఆపాదమస్తకం కూడా అలా చూస్తుంది. ఏమిటి, నా తండ్రేనా? నా కన్న తండ్రేనా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఏ విధంగా ఎందుకు మారాడు? ఏం తప్పు చేశాం? ఎందుకు ఇలా భావన? ఆ చూడడంలో ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నానన్న ఆవేదన కూడా ఉంది. ఇలా నిశ్చితంగా తండ్రిని పరిశీలిస్తూ నా తండ్రి ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అలా ఆలోచించడం మొదలుపెడుతుంది. అకారణంగా లోకేశ్వరుడైనటువంటి తన భర్తను ఎందుకు తులనాడుతున్నాడా అని
దుఃఖిస్తూ ఉన్నది ఆ సతీదేవి. తానంటున్న మాటలకు మౌనంగా ఉన్న సతీదేవిని చూస్తుంటే ఆమె మౌనం కూడా ఒక్కసారి దక్షుడి కోపాన్ని మరింత రెచ్చగొడుతున్నది. ఇతరులకు అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంటుంది కూడా. అలా అంటుంటే, తిడుతుంటే, కోపడుతుంటే కూడా మౌనంగా ఇలా కూర్చుని అనుకోండి, వానికి ఇంకింత ఆవేశం ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, వాడు ఏదైనా అనాలి, ఆ మాట అంటే ఇంకా కొంచెం దాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సతీదేవి మౌనమే అతడికి కోపానికి ఇంకా ప్రేరణ కలిగిస్తున్నది. కాస్త అంటే అయిపోవును, కానీ అలా కాకుండా ఆ యొక్క తల్లి తనకు చెప్పిన మాటను గుర్తుంచుకొని తండ్రి మాట్లాడిన మాటలన్నీ కూడా అవమానంగా భావిస్తున్నా కూడా ఏమాత్రము కూడా తాను మౌనంగా తండ్రి వంక తదేకం చూస్తూ ఆ మౌనాన్ని వీడడం లేదు. మమకారాన్ని కాస్త లోపలలోని దిగమింగుతూ ఉన్నది. ఈ విధంగా నీ మీద ఉన్నటువంటి ఒక మమకారం నాకు ఏమాత్రం కూడా లేదు. అలా నువ్వు మౌనంగా ఉంటే కోపం సమసిపోతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? నీ మీద కాదు, నీవు ముఖ్యంగా ఆ బికారి మీద, ఆ బిచ్చగాడి మీద నువ్వు పెట్టుకున్నటువంటి ఒక మమకారం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుందనుకున్నావా? పిలవకుండా నా ఇంటికి వచ్చి ఆ లేకి వాడిని చూసి కట్టుకున్నందుకు నీకు లేఖితనం ఉందని నీవు కూడా నిరూపించావు తల్లి. ఇలా ఇక్కడ నిన్నెవ్వరూ పని కట్టుకొని పిలవడం లేదు, విస్తలు వేయడం లేదు. ఎందుకు వచ్చావు? ఏమాత్రమైన సిగ్గు ఉండాలా ఇదా? కాబట్టి ఎలా వచ్చావో అలానే ఈ క్షణం నా కళ్ళ ముందని చిక్కంచి వెళ్ళిపో. అలా నిష్క్రమిస్తే నీకు గౌరవం, నాకు గౌరవం. లేదా నేనేం చేస్తానో నాకే తెలియదు. కన్న కూతురు అనే కూడా నేను చూడను, అది గమనించు. ముందు నిన్ను తీసుకొచ్చిన నీ తల్లిని అనాలి. ఎంతవరకు ఈ ధర్మం ఇది? ఒక్కసారి ఆలోచించు, తక్షణం నిష్క్రమించు. సతీదేవి కూడా తండ్రి స్వరంతోనే ఆలోచించింది, మౌనం వీడడానికి సిద్ధమవుతుంది. అందుకే అతి మౌనం కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికరమే. ఇప్పుడు నేను నీకింత తండ్రి కానిదాన్ని పోయానా? నేనేం చేశాను? నేనేం తప్పు చేశాను? నా భర్త ఏం తప్పు చేశాడు? సకల లోకాల ఎన్నిటి కూడా, ప్రపంచమంతా కూడా శిరస్సు వంచి పూజించే నా భర్త నీకు శత్రువైపోయాడా? జగదారాధ్యుడైన శంకరునిచే అతడు, ఆ పరమేశ్వరుడు అన్నిటికీ మూలకర్త, అతడే పెద్ద. ఆయన కంటే పెద్దవారు, గౌరవింపదగిన వారు 7 సమస్త లోకాల్లో కూడా ఎవ్వరూ లేరు. ఇది నీవు గ్రహించలేకపోతున్నావు. అలాంటిది ఆయనేదో గౌరవం ఇవ్వలేదనేటువంటి ఒక దురహంకారం చేత, అహంకారం చేత, ఉక్రోషం చేత, ఆవేశం చేత నువ్వు నా భర్తను తులనాడావు. ఇది నీకు ధర్మము కాదు. ఇలా నన్ను, నా భర్తను అవమానించాలని నువ్వు ఏర్పాటు చేసిన ఈ యాగం నీకే అవమానాన్ని కలిగిస్తుంది. దీన్ని నీవు దిగమింగలేకపోతున్నావు. జరిగే పరిణామాలు భయంకరంగా జరుగుతాయని అనిపిస్తున్నది. ఇది నీకు మంచిది కాదు. గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రేమాప్యాతల అభిమానాలు కూడా కలిగి ఉండాలి తప్ప అహంకారం చేత, దురహంకారం చేత ఏ విధంగా అంటున్నానని నీవు మనసులో బాధ పెట్టుకోకుండా సత్యాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని నీవు గమనించు, గ్రహించు అని చెప్పి ఆ సతీదేవి కన్న తండ్రి ముందు కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని మరలా మెల్లగా ప్రార్థనాపూర్వక అనునయ ఉక్రోషంగా ఆవేశమైనటువంటి వాక్యాలతో తండ్రితో అన్నది. మిగతా కథ రేపు. ఓం స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.